హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీ దగ్గర పిక్సార్ట్ లేకపోయినా నేను ఇస్తానండి. ప్రో చాలా బాగా పనిచేస్తుంది, మంచిది, పూర్తిగా ఉచితం. చివరి వరకు చూస్తే చెప్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి నేను వాటి బ్యాక్గ్రౌండ్ ఫైల్స్ అన్నీ చేసుకోండి. ఓకే, పిక్సార్ట్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది నేను వాడుతున్నది ప్రో అండి, చాలా బాగుంది. చివరి వరకు చూస్తే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేయండి. ముందుగా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లిండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. సైజును అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా ఈ బాక్స్లోకి పెట్టండి. టాప్లో ఉన్న ఎరేజరు ఇక్కడ హార్డ్నెస్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్రష్ సైజును తగ్గించుకొని నీట్గా ఏం చేస్తారంటే ఇట్లా ఈ షేప్లోకి అరేంజ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా ఇది పెంచుకుందాం హార్డ్నెస్. ఇలా అరేంజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను వాడుతున్న పిక్సార్ట్ చాలా బాగుందండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పగిడి మహేంద్ర అనే ప్రొఫైల్ ఉంటుంది నాది, మీ అందరికీ తెలుసు. 1,25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో అందులో రీల్ చేసి పెట్టాను నిన్నే, వెళ్ళి చూడండి. మన పగిడి మహేంద్ర ప్రొఫైల్ ఓపెన్ చేసి కిందకు చూసుకుంటూ వెళ్తే పిక్సార్ట్ కనపడుతూనే ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి, మీకు దొరుకుతుంది. ఓకే, రీస్టోర్ ఎక్కువ ఎరేజ్ అయితే రీస్టోర్ కింద, బయటకు వస్తే ఎరేజ్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో పెట్టాను కదా, మిగతావన్నీ మీరు కూడా ఇలా పెట్టేయండి. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేసేసాను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేశాను. బ్లాక్ షాడోని మీకు ఇచ్చాను కదా, అది 2 సార్లు ట్యాప్ చేసి తీసుకోండి. వీటి సైజుని అడ్జస్ట్మెంట్ చేంజ్ చేస్తారంటే ఇక్కడికి పెట్టండి ఇలా. ఓకే, ప్లస్ యాడ్ ఫోటో. ఇప్పుడు మీ ఫోటోని ఫుల్ యాడ్ చేసుకోండి. బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒక్కటే, ఫొటోస్ మాత్రమే మారుతాయి. రిమూవ్ బీజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్. నేను ఇచ్చిన ప్రోకి అయితేనే ఇంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా స్పీడ్గా అవుతుంది. సో కాబట్టి ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్లోకి వెళ్ళి చూడండి, దొరుకుతుంది. ఫాలో చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్లు కూడా అందులోనే పెడతాను. ఓకే, ఫోటో పెట్టేశాను. ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. నేమ్ రాసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ ఫాంట్ స్టైల్ రాదండి, మీకు వేరే వస్తుంది. నార్మల్గా ఇట్లా వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఉంటుంది సిఆల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మై ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. టాప్లో యాడ్ ఫాంట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి యాడ్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఎక్కడికైతే చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ ఫాంట్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది. క్లిక్ చేస్తే ఈ స్టైల్ మారుతుంది. ఈ సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. ఓకే, చిన్న కామెంటే సూపర్ అని, నైస్ అని, లేదా మీ నేమ్తో పెట్టండి. నెక్స్ట్ నేను వీడియో చేసినప్పుడు వీళ్ళతో ఇట్లా నేమ్ వాడతారు కదా, మీ నేమ్ కూడా వాడతాను పాసిబుల్ అయితే. వాళ్ళు మీ నేమ్ రాసి పక్కన లవ్ సింబల్ పెట్టుకోండి. నేమ్స్ని బట్టి నేను తీసుకొని ఫోటో ఎడిటింగ్లో వాడతాను, పాసిబిలిటీ ఉంటే. సో పెట్టేయండి. టాప్లో ఉన్న రైట్ మార్కు. ఓకే, ఇప్పుడు టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. సింపుల్ అండి, విత్ ఇన్ ఏ మినిట్లో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.